హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ హర్వీలు యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ బిస్కెట్స్ అండి, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. దానికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. దీనికి ఒక 1/2 కప్ గీ ఆర్ మీ దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్ గీ అంటే 3 టేబుల్ స్పూన్స్ అనుకోండి. 1/2 కప్ గీని వేసి విస్కర్తో కానీ స్పూన్తో కానీ మంచిగా స్మాష్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద బెస్ట్ కీ స్టెప్ అండి. ఇది పర్ఫెక్ట్గా మనం బ్లెండ్ చేస్తేనే బిస్కెట్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఒక 5 to 10 మినిట్స్ మంచిగా కలుపుకోవాలి. సో కలుపుకున్నారంటే బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూసారంటే ఇలా. సో దీనికి నేను తీసుకున్న కొలతలకి 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ బాంబే రవ్వ అండ్ 10 నుంచి 11 జీడిపప్పుల్ని నేను ముందుగానే గ్రైండ్ చేసేసి పెట్టుకొని యాడ్ చేసేసుకున్నాను. 1 by 1 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసి లైట్ హ్యాండ్తో చక్కగా కలుపుకోవాలి. ఒక గోధుమ పిండి ముద్దలాగా కన్సిస్టెన్సీ సాఫ్ట్గా. సో మనం కలుపుతుంటేనే మనకు అర్థమైపోతుందండి మనకి గట్టిగా వస్తుందా ముద్ద, లేదా సాఫ్ట్గా లూజ్ అయిందా అని చెప్పి. ఒకవేళ లూజ్ అయితే కొంచెం పిండి యాడ్ చేసుకోండి, లేదు అంటే కొంచెం గట్టిగా ఉంది అని అనుకుంటే కనుక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 1 టేబుల్ స్పూన్ని గీని వేసుకొని సాఫ్ట్గా పిండి తడిపి పెట్టుకోండి. మనం కలుపుతూ ఉంటే అర్థమైపోతుంది మనకి. సో నాకైతే నేను తీసుకున్న కొలతలకి పర్ఫెక్ట్గా సరిపోయింది. సో కొంచెం 1 స్పూన్ ఆర్ స్పూనున్నర గీ యాడ్ చేసేసేసి చక్కగా చపాతీ పిండి ముద్దలాగా సాఫ్ట్గా నేను ముద్ద చేసేసుకున్నాను. చూసారంటే ఇలా సాఫ్ట్గా రావాలి. సో నేను చక్కగా చిన్న చిన్న బిస్కెట్స్ని రెడీ చేసేసుకొని ప్లేట్ చేసేసుకొని దాని మీద గార్నిషింగ్కి నేను పంప్కిన్ సీడ్స్ అయితే యూజ్ చేశాను. మీ ఇష్టం, మీరు జీడిపప్పు కానీ లేదా బాదం పప్పు కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇవాళ పంప్కిన్ సీడ్స్ అయితే యూజ్ చేశానండి. సో నేను దీనికోసం ఏంటంటే బేకింగ్కి ముందుగా ఇడ్లీ పాత్ర ప్లేట్స్కి నేను కొంచెం గీ అప్లై చేసేసేసి ఇడ్లీ పాత్రలో అన్నీ 1 by 1 ఇలా సెట్ చేసేసుకున్నాను. ఇడ్లీ పాత్రని కూడా ఫస్ట్ ముందుగానే ప్రీహీట్ చేసేసుకొని పెట్టుకున్నాను. కొంచెం కళ్ళుప్పు వేసేసేసి ముందుగా వేడి చేసి పెట్టేసుకొని ఈ పాత్రని దింపేసేసి 20 to 25 మినిట్స్ పాత్రలో ఉంచేసేసారు అంటే చక్కగా బేక్ అయిపోతాయి. అయితే నేను ఇవాళ నోటీస్ చేసింది ఏంటంటే పాత్రలో ప్లేట్లన్నీ ఒకటేసారి పెట్టకండి. పెట్టడం వల్ల ఏంటంటే అడుగు ప్లేట్ బ్రౌన్గా అయిపోయింది, నాకు పై ప్లేట్స్ కొంచెం తెల్లగా ఉండిపోయాయి. ఇలా చూసారంటే అందుకని 2 ప్లేట్స్ బేక్ చేసుకోండి. సో దట్ మీకు త్వరగా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి 2 కూడా చూడడానికి ఒకటేలాగా ఉంటాయి. నేను స్టాండ్ మొత్తం ఒకటేసారి పెట్టేవరకు సో నాకు ఇలా లాస్ట్ ప్లేట్కి వచ్చి బ్రౌనిష్ వచ్చాయి, మిగిలినవన్నీ ఇట్లా వైట్ వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టాండ్లో నుంచి తీసాక మంచిగా ప్లేట్లన్నీ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఆరిన తర్వాతే మీరు ప్లేట్ నుంచి సపరేట్ చేయండి బిస్కెట్స్ని. అప్పుడు ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకుండా వాటంతటా అవే వచ్చేస్తున్నాయి బిస్కెట్స్. చూసారంటే చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. ఇవి తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లల షార్ట్ బాక్స్కి, స్నాక్స్ బాక్స్కి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. బయట బిస్కెట్స్ కాకుండా ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి. తప్పనిసరిగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ హర్వీలు యూట్యూబ్ ఛానల్ని. ఇలా గాజు సీసాలో కానీ ఒక పింగాణి బౌల్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే వారం నుంచి 10 రోజులు తప్పనిసరిగా నిల్వ ఉంటాయి. మనం వీక్ ఒకసారి ప్లాన్ చేసుకుంటే ఎవ్రీ సండే కానీ హాలిడే అప్పుడు పిల్లలకి 1 వీక్ సరిపడా స్నాక్స్ సరిపోతాయి. సో ఒకసారి అందరూ ట్రై చేసి చెప్పగలరు ఎలా ఉన్నాయి అని చెప్పి. సో తప్పకుండా నా ఛానల్ శ్రావణ హర్వీలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.